మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ వైవి సూర్యప్రకాష్ రెడ్డి, డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను. ప్రొద్దుటూరు ఈఎస్ఐ డిస్పెన్సరీ. ఇక్కడ దాదాపు 10,500 వరకు కార్డు హోల్డర్స్ అంటే ఐపీస్ ఇన్సూర్డ్ పర్సన్స్ ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళు ఇంటూ 5 మెంబర్స్ ఈచ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళు ఇంక్లూడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఒక 50,000 మంది ఐపీస్ ఎఫ్పీస్ ప్రొద్దుటూరు ఈఎస్ఐ డిస్పెన్సరీకి అటాచ్ అయి ఉంటారు. ఇక్కడ మొదటి నుంచి ప్రొద్దుటూరు ఈఎస్ఐ డిస్పెన్సరీ దాదాపు 1975లో స్టార్ట్ అయింది. అంటే అప్రాక్సిమేట్గా ఇప్పటికి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ వరకు పేషెంట్స్కి ఉన్నతమైన సేవలు అందించాలనే భావం ఉన్నప్పటికీ సరైన ల్యాబ్ సదుపాయం లేకపోవడం వల్ల పేషెంట్స్ కొంచెం ఇబ్బందిని ఎదుర్కొంటున్నమాట వాస్తవమే. ఈ ల్యాబ్ లేకపోవడం అనేది ఒక ప్రొద్దుటూరు డిస్పెన్సరీ అనే కాకుండా దాదాపు స్టేట్లో ఉన్న ఈఎస్ఐ పరిధిలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి ల్యాబ్ సప్లై చేసే కాంట్రాక్టర్తో సరైన అగ్రిమెంటు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోతుంది. ఇవైతే ఫైల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. డైరెక్టర్ గారు సిన్సియర్గా అయితే వర్క్ చేస్తున్నారు. తర్వాత ఏపీఎండిసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారనమాట. మొన్న లాస్ట్ నెలలో కాల్ ఫార్వర్డ్ చేశారు. ఇండియన్ ఏమేమి కావాలి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా పాడైపోయినవి ఉంటే వెంటనే సప్లై చేస్తామనే ఉద్దేశంతో మన గవర్నమెంట్కే ఇచ్చారనమాట ఏపీఎండిసి వాళ్ళకి. వాళ్ళు కానీ ఇండియన్ రిసీవ్ చేసుకొని వితిన్ 1 or 2 months లోపల అతి తక్కువ పీరియడ్లోనే మళ్ళీ ల్యాబ్ సదుపాయం ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ గారు శత విధాల ప్రయత్నం అయితే చేస్తున్నారు. ల్యాబ్ లేకపోవడం అన్నది పెద్ద లోపం అనే చెప్పాలి. ఈఎస్ఐ పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ ల్యాబ్ లేకపోవడం అన్నది ఒక కొంచెం ఇబ్బందికరమైన వాస్తవం. అలాగే స్టాఫ్ పొజిషన్ కానీ క్లాస్ 4 వర్కర్స్, తర్వాత ల్యాబ్ అటెండెంట్స్, తర్వాత ల్యాబ్ టెక్నీషియను, ఏఎన్ఎం, ఎఫ్ఎన్ఓ, స్వీపరు, నైట్ వాచ్మెన్ వీళ్ళందరూ లేకపోవడం వల్ల డిస్పెన్సరీని మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. ఇది డైరెక్టర్ గారు ఫైల్ అయితే గవర్నమెంట్ దగ్గర సెక్రటేరియట్లో ఫార్వర్డ్ చేశారు. కానీ అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఒక నిర్దిష్టమైన పరిధి టైము అనేది చెప్పడం లేదు. దాదాపు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల క్లాస్ 4 వర్కర్స్ యొక్క షార్టేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని డిస్పెన్సరీలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఇంకా మందుల విషయానికి వస్తే దాదాపు 1-2 సంవత్సరాల నుంచి మందుల కొరత అయితే మా డిస్పెన్సరీ నుంచి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మందుల వరకు అయితే మంచి మందులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సిస్టమ్ మారిపోవడం వల్ల త్రూఅవుట్ ఆన్లైన్ అవ్వడం వల్ల ఏ మెడిసిన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ షార్టేజ్ ఉన్నాయి అనేది తెలుసుకొని తక్కువ ఉన్న డిస్పెన్సరీకి మేము మందులు సరఫరా చేయడానికి, అలాగే తిరుపతి నుంచి మనకి మందులు సప్లై ఉంటుంది కాబట్టి అవి కానీ ఇన్ టైంలోనే అట్లీస్ట్ 80-90% వరకు మనము ఏవైతే ఇండియన్ పెడుతున్నామో ఆ మందులన్నీ మనకి సప్లై రావడం జరుగుతూ ఉంది. మందుల విషయంలో కాస్త ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఒక మనిషి యొక్క సేవలను ఉపయోగించుకోవడంలో కాస్త లోపం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవ అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పని చేయవలసిన సిబ్బంది కంటే తక్కువ సిబ్బందితోనే డిస్పెన్సరీ రన్ చేయవలసి వస్తుంది. అలాగే ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం వల్ల కాస్త కంజెస్టెడ్గా ఉండడము, ఇరుగ్గా ఉండడము, పేషెంట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సర్జికల్ ఐటమ్స్, ల్యాబ్ ఇండియన్స్ వస్తే పేషెంట్స్కి 100% న్యాయం చేసే అవకాశం ఉంటుందని మాత్రం మనం చేస్తాం.